వరిలో ఆరుతడి పద్ధతి ఆల్టర్‌నేటివ్ వెట్టింగ్ డ్రైయింగ్ మెథడ్‌లో ఉపయోగించేటటువంటి ఈ పైప్ ఇది నిజామాబాద్ జిల్లాలో కొన్ని మండలాల్లో రైతులకు డాక్టర్ రెడ్డిస్ ఫౌండేషన్ వారు ఈ పైపులను ఉచితంగా అందించడం జరుగుతుంది. స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నంబర్‌లను గనుక సంప్రదించినట్లయితే ఆ మండల ఇన్ఛార్జి రైతులకు ఈ పైపులను ఉచితంగా ఇవ్వడం అనేది జరుగుతుంది. మరి దీనివల్ల యూజ్ ఏంటి అంటే రైతులు సాధారణంగా వరి పొలాల్లో నీరు ఉన్నప్పుడే మళ్ళీ నీరునివ్వడం జరుగుతుంది. కానీ మనకు నేలపైన నీరు లేనప్పటికి కూడా మొక్క యొక్క వేర్ల అడుగు పొరల్లో మనకు నీరనేది అలాగే ఉంటుంది. మరి దీన్ని గమనించడం కోసం ఈ పైపును మనం ఉపయోగించడం జరుగుతుంది. వరి నాటిన తర్వాత 20 రోజుల తర్వాత అంటే కలుపు సమస్యను మనం పూర్తిగా తగ్గించుకున్న తర్వాత ఒడ్డు నుండి పూర్తిగా ఒక మీటర్ దూరంలో ఈ పైపుని ఇక్కడ కనిపిస్తున్నటువంటి రంధ్రాల వరకు పూర్తిగా మనకు నేలకు సమాంతరంగా లోపలికి నాటుకున్నట్లయితే లోపల ఉంచేటువంటి మట్టిని పూర్తిగా తీసివేయాలి. అప్పుడు మనకు ఆ నేల అడుగు పొరల్లో ఎంతవరకు నీరుందో మనం ఇక్కడ గమనించుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. అయితే మనకు ఎప్పుడైతే నేల ఉపరితలం నుంచి ఒక 5 సెంటీమీటర్ల వరకు కిందికి అనేది నీరనేది వస్తుందో అప్పుడే మనం మళ్ళీ నేల ఉపరితలం నుండి ఒక 5 సెంటీమీటర్ల వరకు పైకి నీరనేది ఇవ్వాల్సి ఉంటుంది. అప్పటి వరకు మనకు మొక్కకు నీరనేది అవసరం లేదు. దీనివల్ల ఏమవుతుందంటే మన మొక్కకు సరైనటువంటి మోతాదులో నీరు మరియు గాలి అందడం వల్ల ఎక్కువగా పిలకలు రావడము మరియు అధిక దిగుబడి కూడా పొందడానికి అవకాశం అనేది ఉంటుంది. దీంతో పాటుగానే మనం నీటిని కూడా ఆదా చేయడం అనేది జరుగుతుంది. సాధారణ పద్ధతిలో రైతులు ఒక 80 తడులతోని వరి పొలాన్ని పండిస్తే ఈ పద్ధతి ఉపయోగించడం వల్ల మనకు నేల రకాన్ని బట్టి 45-50 తడులతోనే పూర్తిగా వరి పొలాన్ని పండించడానికి అవకాశం అనేది ఉంటుంది. మరియు దీంతో పాటుగానే రైతులు సాయంత్రం వేళల్లో గనుక పొలాల దగ్గరికి వెళ్ళినప్పుడు మనకు ఒక వేడి వాతావరణాన్ని గమనించడం జరుగుతుంది. దీనికి కారణం వరి పొలాల్లో ఎప్పుడూ నీరు నిల్వ ఉండడం వల్ల మనకు అందులోంచి మీథేన్ అనేటటువంటి ఒక వాయువు బయటకు రావడం జరుగుతుంది. దీనివల్ల భూమిపై ఉన్నటువంటి వాతావరణం పూర్తిగా వేడెక్కడము, సూర్యరశ్మి నుంచి వచ్చేటటువంటి అతినీలలోహిత కిరణాలు ఏవైతే ఉన్నాయో వాటిని అడ్డుకునేటటువంటి ఓజోన్ పొరను పూర్తిగా ఇది నష్టపరచడం అనేది జరుగుతుంది. మరి ఈ ఆల్టర్‌నేటివ్ వెట్టింగ్ డ్రైయింగ్ పద్ధతిలో గనుక రైతులు వరి పొలాన్ని సాగు చేసినట్లయితే నీటిని ఆదా చేయవచ్చు మరియు అధిక దిగుబడిని పొందవచ్చు. దీంతో పాటుగానే పర్యావరణాన్ని కూడా కాపాడవచ్చు.